హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. సో చూడండి, జనరల్ గా మనకి రకరకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, లేకపోతే డిఎస్సిలో కానివ్వండి, టెట్ లో కానివ్వండి, మనకి ఇంకా ఎక్కువగా మనకి విటమిన్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి, తర్వాత కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ విటమిన్ పేరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆ విటమిన్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరుని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాబట్టి వీరందరి కోసం, ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతుంటారో వాళ్ళ కోసం ఒక సింపుల్ కోడ్ తోటి నీటిలో కరిగే విటమిన్లు, తర్వాత కొవ్వులో కరిగే విటమిన్లు ఏ విధంగా సింపుల్ కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఈ వీడియో ప్రెజెంటేషన్ లో చూపిస్తున్నాను. చూడండి. ముందు కొవ్వుల్లో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు అనేవి మనకి అందరికీ తెలుసు. ఏడిఈకే విటమిన్లు మనకి కొవ్వుల్లో కరుగుతుంటాయి. తర్వాత బి కాంప్లెక్స్, సి విటమిన్లు అనేవి నీటిలో కరుగుతాయి. మరి వీటిని ఏ విధంగా సింపుల్ కోడ్ తో గుర్తుపెట్టుకోవాలి, ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ మనం సింపుల్ కోడ్ తోటి చూద్దాం. ఇక చూడండి, రేఖ రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మని పిలిచింది. ఓకే, రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్ల, అమ్మాయి ఇంట్లో టీవీ చూస్తుంది. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మంది. ఓకే, సో ఇది సింపుల్ కోడ్. ఈ కోడ్ తోటి మనకి దీన్ని 3-4 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈజీగా వస్తుంది. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మని పిలిచింది. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మన్నది. ఇది మీరు 3-4 సార్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ కొవ్వులో కరిగే విటమిన్లు పేర్లు, వాటి రసాయన నామాలు, అదేవిధంగా ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల పేర్లు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మన్నది. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మంది. ఓకే, ఈ విధంగా మనకి వీటిలో చూడండి, రేఖ అనేటటువంటి పేరులో రే అంటే రెటినాల్. ఓకే, ఇది విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. మరి ఈ విటమిన్ ఏ లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. ఓకే, ఇది విటమిన్ ఏ. రేఖ అని గుర్తుపెట్టుకోండి. రేఖ రేఖ అంటే రే అంటే రెటినాలు, కా అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు. ఓకే, నెక్స్ట్ మరి ఏం చేసింది ఏమో రేఖ కారు కొన్నది. రేఖ కారు కొన్నది. కారు అనేటటువంటి దాంట్లో మనకి 2 రకాలైనటువంటి పదాలు అనేవి ఉపయోగిస్తాం. అంటే రెండింటికి కోడ్ అనేది ఉంటుంది. కారు అంటే చూడండి ఇక్కడ కాల్సిఫెరాల్, ఇది డి విటమిన్. డి విటమిన్ యొక్క రసాయనము కాల్సిఫెరాలు. మరి ఈ విటమిన్ లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి అంటే రికెట్స్. కారు అనే పదానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే కాల్సిఫెరాలు రికెట్స్. కాల్సిఫెరాల్ రికెట్స్. ఓకే, రేఖ రెటినాలు కన్ను, రెటినాలు కన్ను. ఓకే, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. మరి ఏం చేసింది రేఖ కారుకొని, ఓకే కారుకొని ఏం చేసింది టీవీ చూసే పిల్లను రమ్మంది. టీవీ చూసే పిల్లని రమ్మంది. టీవీ చూసేటటువంటిది ఒక పదము, తర్వాత పిల్లని రమ్మనటం అనేది ఇంకొకటి. ఓకే, దీంట్లో చూడండి, మరి టీవీ చూసే అంటే టీవీ అంటే టోకోఫెరాలు వంధ్యత్వం. ఓకే, ఈ విటమిన్ లోపించినప్పుడు మనకి ఈ విటమిన్ రసాయన నామం ఏంటి టోకోఫెరాల్. చూడండి, ఈ విటమిన్ యొక్క రసాయన నామం టోకోఫెరాలు. మరి ఈ విటమిన్ లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరు ఏంటంటే వంధ్యత్వం. ఓకే, వంధ్యత్వం అనేటటువంటి ఇది డిజార్డర్ అనేది రావటం జరుగుతుంది. మరి తర్వాత ఏంటి పిల్లని రమ్మని అంది. ఓకే, పిల్లని రమ్మంది అంటే ఏంటి పిల్ల అంటే పిల్లోక్వినోన్. ఓకే, రా అంటే రక్తం గడ్డగట్టకపోవటం. ఓకే, ఈ విటమిన్ లోపించినప్పుడు రక్తం అనేది గడ్డగట్టదు. అంటే మనకి శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వెంటనే రక్తం గడ్డగట్టడం జరుగుతుంది, కానీ అలా రక్తం అనేది గడ్డగట్టడం అనేది జరగదు. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్ గా కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మన్నది. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మన్నది. రేఖ అనేటటువంటి దాంట్లో రెటినాలు, ఓకే కన్ను, తర్వాత కారు కాల్సిఫెరాలు రికెట్స్. ఓకే, టీవీ చూసే అంటే చూడండి ఇక్కడ టోకోఫెరాలు వంధ్యత్వము. పిల్లని రమ్మంది. పిల్ల అంటే పిల్లోక్వినాన్. రా అంటే రక్తంగా అడ్డగట్టడం. ఓకే, సో ఈ విధంగా మనకి సింపుల్ కోడ్ తోటి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
రేఖ కారుకొని టీవీ చూసే పిల్లని రమ్మన్నది. రేఖ కారుకొని టీవీ చూసే పిల్లను రమ్మన్నది అని సో ఈజీగా మనం 3-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం కొన్ని కోడ్స్ చెప్పడం జరిగింది. ఓకే, ఏది అంటే ఎడ్గార్ డేల్ అనుభవాల సింకు సంబంధించినటువంటి కోడ్ కూడా మనం చెప్పాము. పక్కన పక్షి ఎగురుతూ ఉంటే టీవీ ఆఫ్ చేసి సినిమాకి వెళితే రాధను చూసి పిలిచాడు. ఈ కోడ్ కూడా బాగా అందరికీ కూడా చాలా మందికి కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇలాంటి కోడ్స్ మనం 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే తర్వాత మనకి జనరలైజేషన్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ముందు మనం ఒక కోడ్ తోటి దీన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మనకు కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఇదంతా కూడా జనరలైజేషన్ జరిగి మనకి ఈ కోడ్ తో పని లేకుండానే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేఖ అని చెప్పాము, రెటినాలు కన్ను. ఓకే, కారు కాల్సిఫెరాలు రికెట్స్, సో ఈ విధంగా మనకి అసోసియేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత మనకి ఆ సమాధానం అనేది ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి కొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్లు, వాటి యొక్క రసాయన నామాలు, అదేవిధంగా అవి లోపించినప్పుడు వచ్చేటటువంటి డిజార్డర్స్. కాబట్టి ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.